ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పండి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యేది ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామం జరుగుతుంది, చోటు చేసుకుంటుందనేది ఎవరూ గెస్ చేయలేరు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు, జాతీయ స్థాయిలో వినిపిస్తున్నటువంటి అంతర్గత సంభాషణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకి దారితీస్తున్నాయని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించని రీతిలో భారీ ఊరట లేదా ఒక బ్రహ్మాండమైన సానుకూల నిర్ణయం రాబోతోంది అంటూ వైసీపీ వర్గాల్లో ఒక భారీ ఊహాగానం అయితే వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన వర్గీయులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు అని, పరోక్షంగా జగన్ ఆనందంలో మునిగి తేలే స్థాయిలో పరిస్థితులు నెలకొంటున్నాయనేటువంటి ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రాథమిక చర్చల దశలోనే ఉన్నాయి అనేది కూడా ఇంకొంతమంది చెప్తున్నటువంటి మాట. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలతో వైసీపీ అంతర్గత సయోధ్య కొనసాగుతోంది అనేటువంటి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్లో కీలక బిల్లుల యొక్క ఆమోదం సమయంలో లేదంటే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతు అనేది కేంద్రానికి అత్యంత అవసరం కాబోతోంది, డౌటే లేదు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీకి కేంద్రం నుంచి కొన్ని కీలకమైనటువంటి అంశంలో పరోక్షమైన తోడ్పాటు అందొచ్చని, లేదా రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ న్యాయపరమైనటువంటి ఒత్తిళ్ల విషయంలో కూడా కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి జగన్కి ఒక భారీ శుభవార్త లాంటి ఒక బిగ్ ట్విస్ట్ రాబోతుందనే వార్తలు పొందుకుంటున్నాయి. మరోవైపు ఈ ప్రచారానికి ప్రధాన కేంద్రంగా సోషల్ మీడియా మారుతోంది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, ఇలా యూట్యూబ్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ అంశం మీద పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పోస్టులు కూడా పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు భవిష్యత్తులో జగన్ యొక్క రాజకీయ ప్రయోజనాలకి అనుకూలంగా మారేలాగా కొన్ని సంకేతాలు వస్తున్నాయని వైసీపీ మీడియాలో కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క చర్యని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ స్థాయిలో కొన్ని కీలక పరిణామాలు జగన్కి అనుకూలించవచ్చు అనేది వారి యొక్క వాదనగా ఉంది. ఇలాంటి వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతూ ఉండడంతో పార్టీ క్యాడర్లో కూడా ఒక సరికొత్త ఆశ, ఉత్సాహం ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి. అయితే దీని మీద రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కేంద్రంతో లోపాయకారు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఇలాంటి ప్రచారాల్ని ఉద్దేశపూర్వకంగా తెర మీదకు తీసుకొస్తున్నారు అంటూ విపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల కంటే సొంత రక్షణ, రాజకీయ మనుగడ కోసమే జగన్ ఢిల్లీతో తెర వెనక మంతనాలు సాగిస్తున్నారు అనే ఆరోపణలు కూడా టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, కేంద్రం ఇచ్చే మద్దతు లేదా అందించేటువంటి శుభవార్త అనేది కేవలం ఒక వ్యూహాత్మక అడుగు మాత్రమే కావచ్చేమో అనేది కూడా విశ్లేషకుల యొక్క అభిప్రాయంగా ఉంది. ఇరువైపులా వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ ఢిల్లీ, తాడేపల్లి మధ్య ఉన్నటువంటి రాజకీయ సంబంధాల మీద ప్రస్తుతం సీరియస్ డిస్కషన్లు అయితే నడుస్తూ ఉన్నాయి. రాబోయే ఎన్నికలు, ఇతర జాతీయ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనుసరించేటి వ్యవహారాన్ని జగన్కి అనుకూలంగా అయ్యే అవకాశాలు ఉన్నాయా అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ఈ వార్తల్లో వాస్తవం ఎంత, కల్పితం ఎంత అనేది కాలమే నిర్ణయించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇలాంటి పరిణామాలు అంతిమంగా రాజకీయ రంగంలో ఎంతవరకు నిజమవుతాయి అనేది చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.